ఆలు పూరి ఎలా చేయాలో చూద్దాం. దానికి ఒక 4-5 చిల్లీలు వేసుకున్న, గ్రీన్ చిల్లీ వేసుకున్న, కొత్తిమీర కొద్దిగా వేసుకొని దీన్ని మిక్సీకి వేసుకుందాం. గోధుమ పిండి వేసుకుంటాము. ఒక 4 మెంబర్స్ చేస్తున్నాను నేను ఈరోజు. దీంట్లో బౌల్ చేసుకున్న ఆలు బాగా మెత్తగా ఉంది కదా, వేసేసి సరిపడేంత సాల్ట్ వేసేసి పిండిని ఇలా కలుపుకుంటాం. బాగా మెత్తగా ఉడికిపోయింది, ఇలా కలుపుకుంటాం. గ్రీన్ చిల్లీ కొత్తిమీర వేసుకున్నాం కదా మిక్సీకి. మీకు కావాలంటే వేసుకోవచ్చు, లేకపోతే ఆలుతో కూడా చేసుకోవచ్చు. ఇలా దీన్ని ఇలా పిసికేస్తాము. కొద్దిగా వాటర్ వేసుకుందాం, కొద్దిగా ఆయిల్ వేసుకుందాం దీనికి. ఇలా కలిపి పెట్టేస్తాం కదా, 10 to 15 minutes దీన్ని క్లోజ్ చేసి పెడతాము. అది లోపల దీనికి పూరికి ఆలు కర్రీ చేస్తాం. పొటాటో కర్రీకి ఆయిల్ వేసేస్తాను. 3 లవంగముగ్గులు వేసుకున్నాను. దీనికి కొద్దిగా ఒక 1/2 స్పూన్ పచ్చిమిరపకాయ వేసుకున్నాను. గ్రీన్ చిల్లీ కొంచెం కారంగా ఉండడానికి 5-6 వేసుకున్నాను. కారంగా ఉంటుంది కదా పొటాటోకి. మిరప్పొడి లేకుండా వేసుకోవచ్చు, కావాలంటే మిరప్పొడి కూడా వేసుకోవచ్చు. తెల్లగడ్డ దంచుకొని వేసుకుందాం. ఆనియన్, వేపాకు వేగింది కదా, ఒక టమాటా వేసేస్తాం. సాల్ట్, పసుపు, కాసేపు దీన్ని మెత్తబడిస్తాం. వేగింది కదా, ఇప్పుడు ఆలు మ్యాష్ చేసేసి ఇలా వేసేస్తాం పొటాటో. ఇలా కూడా మీరు పూరికి చేసుకోవచ్చు. లేదా వద్దా నేను కొద్దిగా వాటర్ వేసి చేస్తున్నాను. మీరు కావాలంటే కొద్దిగా మిరప్పొడి కూడా వేసుకోవచ్చు. ఉడికిపోయింది పొటాటో కర్రీ కదా, కొత్తిమీర వేసి లాస్ట్లో దాన్ని దించేస్తాం. పూరికి కర్రీ రెడీ. నూనె కాగిపోయింది కదా, వేసేస్తాం. వేడి పూరితో పొటాటో కర్రీ రెడీ. రండి మీరు కూడా తిందాం.